అందరికీ సమానమే. మన మనుషుల మీద మనకి ఎక్కువ వాటి పశువులు చిన్న చిన్నవి కదా అని వాటికి తక్కువ ఏవి ఉండదు. అవునా కాదంటారా? ఇవే మనకి తెలియాలి, ఇవే మనకి అనుభవానికి రావాలి అని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను మొక్కల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. నాకు ఇష్టం, మొక్కలు పెంచుకుంటాను, కానీ వాటితో మాట్లాడడం అనేది నాకు తెలియలేదు. అప్పటి నుంచి రోజు నేను మాట్లాడతాను. ఒక రోజు నేను ఎక్కడికైనా రాకపోయినా సాయంత్రం 3 రోజుల దాకా ముందు రాగానే మొక్కల్ని చూసుకుంటాను. ఈ మా ఆయన తిట్టేవారు, ఏంటి మొక్కలు మొక్కలు అని ఏడుస్తావేంటి? నాలుగేం తెలుసు, మనం అందులో ఆత్మతత్వాన్ని మనం చూసుకున్నప్పుడు అవి మన కోసం ఎదురు చూస్తాయని, మనం వాటితో మాట్లాడకపోతే ఉండలేమని, అది మనం కనెక్ట్ అయి ఉన్నాము. మనకి తెలుసు ఆత్మస్వరూపులం కాబట్టి. ఇంకొక 2 విషయాలు చెప్పారండి పత్రిజీ గారు. 2 తగ్గించుకో, 2 పెంచుకోమన్నారు. ధ్యానం పెంచుకో, స్వాధ్యాయం పెంచుకో. నిరంతరం 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 పొద్దున్న లేసిన కానీ సాయంత్రం పడుకునే వరకు మన పనులన్నీ అయిపోయాక సరైన మాటే మాట్లాడేమా, సరైన ఆలోచనే చేసామా, సరైన వాక్యం వచ్చిందా మన నోట్లోంచి? నో జడ్జిమెంట్ అని ఎందుకు అన్నారు? నో కామెంట్ అన్నారు. ఎందుకు? పొద్దున్న కానీ సాయంత్రం పడుకునే వరకు మనం చేసేది 2 కాదంటారా? అవునంటారా? మనకి తెలుసో తెలియకో, అది తప్పని తెలిసినా కూడా మనం ప్రతి ఒక్కరిని ఇప్పటికి స్టిల్ కామెంట్ చేస్తూనే ఉన్నాము. నీకు ఇది చేత కాదురా అంటాం పిల్లల్ని. కామెంట్ కాదా? జడ్జిమెంట్ కాదా? తెలుసు, అయినా ఎందుకు చేస్తున్నాము? మనలో ఇంకా స్థిరపడలేదు. మన గురువు గారు చెప్పిన తత్వం ఏదైతే ఉందో